విశాఖ 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 ఫిల్మ్ మేకర్స్ అందరి నోట ఇప్పుడు ఇదే మాట. మేకర్స్ మాత్రమే కాదు, అభిమానులు అంతా వైజాగ్ గురించి ముచ్చట్లే పెడుతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వైజాగ్ హ్యాష్ ట్యాగ్లే పెట్టేస్తున్నారు. ఇంతకీ వైజాగ్లో ఏం జరుగుతోందో ఫిలిం రౌండప్లో తెలుసుకుందాం. సాగర తీరం విశాఖ పాన్ ఇండియా హీరోల అడ్డాగా మారింది. దీంతో మేకర్స్ నుంచి బడా హీరోల వరకు వైజాగ్ పయనమవుతున్నారు. రీసెంట్గా మెగా కాంపౌండ్కు చెందిన స్టార్ హీరోలు 10 రోజుల పాటు హంగామా చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల్యాండ్ అవగా త్వరలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఒకే నెలలో ఇద్దరు హీరోలు 1 కాదు 2 కాదు 10 రోజులు ఉండబోతున్నారని తెలిసి మెగా అల్లు ఆర్మీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 10 రోజుల్లో ఏదో ఒక రోజు తమ అభిమాన హీరోను కలిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పైగా వైజాగ్ హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాని నింపేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కోసం విశాఖలో ల్యాండ్ అయ్యాడు. బన్నీ సాగర తీరంలో అలా అడుగు పెట్టాడో లేదో అభిమానులు తెగ సందడి చేశారు. ఇటు బన్నీ ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ అభిమానానికి ఫిదా అయ్యాడు. అయితే బన్నీ పుష్ప ది రూల్ షూటింగ్ కోసం వైజాగ్ వచ్చాడు. మొన్నటి వరకు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన సుకుమార్ ఇప్పుడు వైజాగ్లో సినిమాకే హైలైట్గా నిలిచే యాక్షన్ సీన్లను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త షెడ్యూల్లో షెకావత్ కూడా యాడ్ అవనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లోనే మెయిన్ క్యారెక్టర్లపై కూడా షూటింగ్ జరపనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేపో మాపో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విశాఖకి రానున్నాడు. సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కనున్న గేమ్ చేంజర్ కోసం వైజాగ్ రానున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ కోసం ఈ వారంలో రామ్ చరణ్ వాల్తేరు చేరుకోనున్నారు. రాజకీయ అంశాలతో కనెక్ట్ అయి ఉన్న ఈ కథలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. ఎన్నికల నిర్వహణ అనే అంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతోంది కాబట్టి ఆ సన్నివేశాలను వైజాగ్లో తీయాలనుకుంటున్నారట. గతంలో గేమ్ చేంజర్కు సంబంధించిన ఓ పాటను విశాఖ కూడలిలో చిత్రీకరించారు. ఆ క్లిప్ సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి వైజాగ్కి రావడంతో మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మొత్తానికి పాన్ ఇండియా హీరోలకు సంబంధించిన మూవీలు విశాఖలో చిత్రీకరణ ఒకేసారి జరుపుకోవటం వారి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బన్నీ చరణ్ మధ్య ఎంత పోటీ ఉందో తెలియదు, కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం తెగ హడావిడి చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.